హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పప్పు నానబెట్ట మర్చిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే దీనికి కాంబినేషన్గా ఈ చట్నీ కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. చూడండి, ఉప్మా రవ్వ, దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు కదా. ఇలాగా తీసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు అటుకులు, ఇవి మందంగానే ఉన్నాయి అటుకులు, ఏ అటుకులైనా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీ దగ్గర పుల్లని పెరుగు ఉంటే కనుక ఒక హాఫ్ కప్పు వేసుకోండి. ఒకవేళ ఫ్రెష్గా ఉంటే కనుక ఒక కప్పు వేసుకోండి. నేను అక్కడ హాఫ్ కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేటట్టు ఇలాగ మొత్తం కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 బౌల్స్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోవాలి. అటుకులు, ఉప్మా రవ్వ, బియ్యం పిండి కూడా వాటర్ని బాగా సోక్ చేసుకుంటాయి కదా. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని నేను 1 కప్పు వేరుశెనగుళ్ళు తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినట్టు కింద మిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 2 మిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పట్టిన తర్వాత దీంట్లో మనం తాలింపు చేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని నేను ఇలాగా 1 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ తాలింపు చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము అలాగే ఉప్మా రవ్వ, అటుకులు నానబెట్టాం కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపిన తర్వాత మరలా 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకున్నట్టయితే ఉండలేమీ లేకుండా మంచిగా మనకి దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలాగొస్తుంది. ఇలా మిక్సీలో వేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఏ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే 1 ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ సరిపడినంత సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఈ బ్యాటర్ అనేది లైట్ అవుతుంది. చూడండి, ఇదంతా కలుపుకోవాలి. ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే ఈనో కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలిపిన తర్వాత వీటిని మనం బన్న దోశల కింద అయినా వేసుకోవచ్చు, మామూలుగా పల్చగా దోశల కింద అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బన్న దోశలు అవి కూడా వేసాను. బన్న దోశలు అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి ఇది వేసాను అనమాట. తాలింపు చేసుకునేది అది ఉంటుంది కదా. ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత పైన ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ దీన్ని ఇలా తిరిగేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అలాగే నేను ప్యాన్ మీద కూడా వేసాను. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగ ఒక గరిటె పిండి వేసుకున్న తర్వాత ఒకలా మూత పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గుతుంది. ఇలా వేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, 2 రకాల టిఫిన్లు పిల్లలకి చేసి పెట్టినట్టు ఉంటుంది. ఒకసారి మీకు నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.